హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి హాట్‌స్టార్ లో తెలుగులో రిలీజ్ అయిన కేరళ క్రైమ్ ఫైల్ సీజన్ 2 6 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన సీజన్ 2 చూసాక నా ఒపీనియన్ వచ్చేసి బాగుంది అండ్ నాకైతే నచ్చింది కూడా. పర్ఫెక్ట్ సీక్వెల్ అనొచ్చు. ఇన్ఫాక్ట్ ఫస్ట్ సీజన్ 2023 లో రిలీజ్ అయినప్పుడు వి ఆల్ నో దిస్ ఈస్ ఫస్ట్ మలయాళం వెబ్ సిరీస్ అనేసి. ఈవెన్ దో దే హావ్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్ ఇన్ ఫస్ట్ సీజన్ అండ్ ఆ స్టోరీ అంతా కూడా ఒక మర్డర్ కేసు అక్యూజ్ ని పట్టుకునే ప్రాసెస్ ఉంటుంది. బట్ సీజన్ 2 is much more than that. Unlike regular crime thrillers లా కాకుండా it deep dives into methodical aspects of investigation. Like crime scenes ని మనకు అర్థమయ్యేలా డీకోడ్ చేయడం. అండ్ నాకు నచ్చిన ఇంకో ఆస్పెక్ట్ ఏంటంటే స్ట్రే డాగ్ థియరీ అని ఒకటి ఉంటుంది. అది సిరీస్ చూసాక మీకే అర్థమవుతుంది. ఇన్ఫాక్ట్ ఈ సెకండ్ సీజన్ స్టోరీ అంతా కూడా దీని మీదనే రన్ అవుతుంది. సో ఆడియన్స్ చూసేటప్పుడు చాలా అథెంటిక్ అండ్ రిలేటబుల్ గా ఫీల్ అవుతారు. ఆల్సో ఎమోషనల్ గా కూడా కనెక్ట్ అవుతాము. సో ఫస్ట్ సీజన్ లో స్టోరీ అంతా లీనియర్ ప్లాట్ లో వెళ్తుంటే బట్ సెకండ్ సీజన్ లో మాత్రం త్రూ అవుట్ ద నెరేటివ్ మల్టిపుల్ ఇంటర్ కనెక్టెడ్ స్టోరీస్ తో లింక్ అయి ఉంటుంది. ఆల్సో వన్ ఆఫ్ ద స్టాండ్ అవుట్ ఆస్పెక్ట్ వచ్చేసి ఎమోషన్. అది ఈ సీజన్ లో చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ ఆల్సో 6 ఎపిసోడ్స్ కూడా చాలా షార్ట్ అండ్ క్రిస్ప్ గా ఉంటాయి. నాకైతే అక్కడ బోర్ కొట్టలేదు. అండ్ సీజన్ 1 లో కొన్ని పోలీస్ క్యారెక్టర్స్ ఈ సీజన్ 2 లో కంటిన్యూ అవుతారు అండ్ కొన్ని చోట్ల కూడా అపియర్ అవుతారు. సో దానివల్ల కనెక్షన్ మనకి ఎక్కడ మిస్ అవ్వదు. ఎందుకంటే ఇక్కడ డిఫరెంట్ కేస్ కాబట్టి డిఫరెంట్ స్టేషన్స్ లోకి అందరు ట్రాన్స్ఫర్ అయిపోవడం. బట్ మోర్ ఆర్ లెస్ అందరూ ఒకనొక చోట కనెక్ట్ అవుతూ మనకి అది ప్రాపర్ గా చూపిస్తారు. సో స్టోరీ లైన్ చాలా సింపుల్ అండ్ స్పాయిలర్ లేకుండా చెప్తా. సో పోలీస్ క్యాడర్ లో పనిచేసే సిపిఓ అంబలిరాజు అతని మిస్సింగ్ కేసు గురించి ఈ సీజన్ 2 స్టోరీ అంతా ఉంటుంది. అసలు ఆయన ఎందుకు సడన్ గా మిస్ అవుతారు అండ్ అదే టైంలో ఒక మ్యూజియం లో రాబరీ జరగడం, దీనికి సిపిఓ అంబలిరాజుకి కనెక్షన్ ఏంటి అండ్ లాస్ట్ కి ఏమైనా తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. సో ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసరికి సీజన్ 1 చూసిన వాళ్ళకి సీజన్ 2 ఇస్ అగైన్ వర్త్ వాచింగ్. అండ్ ఒకవేళ ఎవరైనా కొత్తగా సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్రైమ్ థ్రిల్లర్స్ జానర్ లో చూసుకుంటే డెఫినెట్లీ కేరళ క్రైమ్ ఫైల్స్ ఈస్ గుడ్ ఫర్ యూ అని నా ఒపీనియన్. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.